హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంట్లోనే సింపుల్గా చల్ల పునుకులు అయితే చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలామంది మైదాతో తినరు, ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇవి దేంతో చేశాను అన్నది చెప్పేస్తాను. ఇవి వచ్చేసి చల్ల పునుకులు నేను గోధుమ పిండితో తయారు చేశానండి. గోధుమ పిండి ఎప్పుడు చపాతీలు, పూరీలు, పొరాటాలే కాకుండా ఇలాగా బజ్జీలు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సింపుల్గా పిల్లలు ఇష్టంగా తింటారు. రోడ్ సైడు చల్ల పునుకులు అంటే చాలా ఇష్టంగా తింటాం. మనమైనా, పెద్దవాళ్ళైనా, పిల్లలైనా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపించినప్పుడు చల్ల పునుకులు తింటారు కదా. అలాగా తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఈజీగా మనం చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మాత్రం ఒక గరిటి ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఇడ్లీ పిండి, అలాగే ఒక గరిటి దోసపిండి లేకపోతే మన ఇంట్లో బియ్యపిండి ఉంటుంది కదండి, కొంచెం బియ్యపిండి వేయండి, ఒక గుప్పుడు. అలాగే దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసాను. ఒక కప్పుతోటి గోధుమ పిండి వేసేసుకుని అప్పుడు దాంట్లోకి కొంచెం పెరుగు, ఉప్పు, సోడా వేసేసి మంచిగా కొంచెం నీళ్ళు వేసేసి బాగా కలపండి. పెరుగు కూడా 2-3 స్పూన్ల కన్నా ఎక్కువ పట్టలేదండి, ఎందుకంటే ఒక కప్పే కలిపాను కాబట్టి నేను గోధుమ పిండి. ఇలాగా కలిపేటప్పుడే పిండిని బాగా ట్యాప్ చేయాలండి. బాగా కలుపుతూ ఉన్నప్పుడు అలా ట్యాప్ చేస్తూ ఉంటుంటేనే పిండిలోనికి హెయిర్ బబుల్స్ అనేవి వెళ్తాయి, బాగా వెళ్ళి అప్పుడు బజ్జీలు అన్నవి మనకి గుల్లగా, పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, మంచిగా ఫ్లఫీగా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి గోధుమ పిండితోటి బజ్జీలు అయితే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇవే పెద్ద సైజు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగ చిన్న పిల్లలు అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ చాలా సింపుల్గా ఇలాగ చిన్నగా వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు, అందరం బాగా తినొచ్చు. దీని కాంబినేషన్ కింద పల్లీ చట్నీ అలాగే టమాటా సాస్ అయితే చేశానండి. ఇది వచ్చి ఈవినింగ్ స్నాక్స్ కింద మా పిల్లలకి చేసి పెట్టాను. అదే ఇలాగ సాస్ అయితే తిన్నారు ఎక్కువ. సాస్తో చాలా బాగున్నాయి టేస్ట్. ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్రసన్నాస్ కిచెన్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్